మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. భద్రాచలం ఏరియా హాస్పిటల్లో ఒక రేరెస్ట్ సర్జరీ చేశారు. 6 నెలల క్రితం బై యాక్సిడెంట్, అంటే అతనికి కరెంట్ షాక్ గురయ్యాడు. అలాంటి భాస్కర్ అనే ఒక పేషెంట్కి స్కిన్ గ్రాఫ్టింగ్ చేసి అతనికి కొత్త జీవితాన్ని ఇచ్చారు. ఎక్కడ ఏ హాస్పిటల్ కూడా 20 నుంచి 30 లక్షలు తక్కువ చెయ్యము అంటే ఇక్కడ ఫ్రీగా చేశారు. అయితే ఈ సర్జరీలో లోకల్ ఎమ్మెల్యే కూడా పార్టిసిపేట్ చేయటం మరొక విశేషంగా చెప్పాలి. ఎందుకంటే ఆయన అక్కడ డాక్టర్ అనమాట. సో ఆయన కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఎన్ని విషయాలు మనతో చెప్పేందుకు, అసలు అతనికి ఏం జరిగింది, ఎలా చేశారు, ఎంత టైం పట్టింది, ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, డాక్టర్స్, ఇప్పుడు అతని కండిషన్ ఏంటి, ఇవన్నీ మనకి వివరంగా చెప్పేందుకు హాస్పిటల్ నుంచి సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, ముందుగా మీకు హ్యాపీ డాక్టర్స్ డే అండి. ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా మీకు డాక్టర్స్ డే విషెస్ చెప్తున్నాము సుమన్ టీవీ తరఫున. ఏం జరిగింది ఈ కేసులో, ఈ పర్టికులర్ కేసులో ఏం జరిగింది, భాస్కర్కి ఏమైంది, ఎలా స్కిన్ గ్రాఫ్టింగ్ చేయగలిగారు, మిగతా హాస్పిటల్స్ అన్ని లక్షలు చెబితే మీరు ఎలా ఫ్రీగా చేయగలిగారు, ఎలా సాధ్యమైంది, అతనికి ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? భాస్కర్ అని ఒక 28 ఇయర్స్ మెయిల్ మేడం మన హాస్పిటల్ కి ఏప్రిల్ 29th అడ్మిట్ అయ్యాడు. ఓకే. అయితే మన గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ భద్రాచలంకి రాకముందే అతను వేరే దగ్గర ప్రైవేట్ హాస్పిటల్ హైదరాబాద్ లో చూపించుకుని ఆల్మోస్ట్ ఒక 20-25 lakhs ఖర్చు పెట్టుకున్నాడు మేడం. అతని ఆర్థిక పరిస్థితి మంచిగా లేక మన లోకల్ ఎమ్మెల్యే, భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు గారు, ఆయన స్వతహా జనరల్ సర్జన్. సో ఆయనకి విషయం తెలవటంతో అక్కడ ఎందుకు ఇంక ఇబ్బంది పడుతున్నారు కదా అని చెప్పి మన ఏరియా హాస్పిటల్ భద్రాచలంకి ఏప్రిల్ 29th ఇక్కడికి తీసుకొచ్చారు. లాస్ట్ 2 months నుంచి కూడా మన హాస్పిటల్లోనే రెగ్యులర్ గా డ్రెస్సింగ్ చేస్తూ ట్రీట్మెంట్ రెగ్యులర్ గా ఇస్తున్నాము. ఏమైందండి, ఎక్కడ చేతికా లేకపోతే బాడీకా, ఎక్కడ అతనికి ఏమైందో సార్ చెప్పండి. ఆల్మోస్ట్ బాడీ మొత్తం ఇక్కడ అప్పర్ ట్రంక్ మొత్తం కాలిపోయింది మేడం. కాలు దగ్గర కూడా మొత్తం కాలిపోయింది. ఒక 60% బర్న్స్ ఉన్నాయి మేడం అతనికి. మొత్తం ఇక్కడికి రాకుంటే అతనికి ఆ బర్న్స్ వల్ల కుడి చేయి మోచేయి వరకు కూడా తీసేయడం జరిగింది. అతను పొలం పనులు చేసుకుంటుంటే మామూలుగా పొలాలకి ఈ పిగ్స్ గిట్లా రాకుండా, అడవి పందులు రాకుండా కొంచెం ఫెన్సింగ్ లాగా ఎలక్ట్రిసిటీ పెడతారు. కరెక్ట్ పెడతారంట. దానికి అనుకోకుండా ఆ యాక్సిడెంట్ వల్ల అతనికి బర్న్స్ అక్కడికక్కడే వాటికి పెట్టాల్సిన వాటికి ఇతనికి తగిలిపోయింది మేడం. పొలంలో చూసుకోకుండా మరి యాక్సిడెంటల్ కి జరిగిపోయింది అది. సో వాళ్ళు వెంటనే ఇక్కడ నుంచి, అతను ములుగు డిస్టిక్ వెంకటాపురం మేడం, ఇక్కడ నుంచి కూడా మాకు భద్రాచలం నుంచి కూడా ఆల్మోస్ట్ 100 kilometers ఉంటుంది. వాళ్ళు యాక్సిడెంట్ జరగగానే ఇది జరిగి కూడా ఆల్మోస్ట్ 6 months అయిందని చెప్తున్నారు. 5 to 6 months. మన దగ్గరికి వచ్చి మాత్రము 2 months నుంచి మన దగ్గర అడ్మిషన్స్ లో ఉన్నారు. ఒక 3-4 months బయట ట్రీట్మెంట్ తీసుకున్నా గానీ దానికి వాళ్ళు ఆర్థికంగా స్తోమతగా సరిగ్గా లేక ఇంకా వాళ్ళు పొలం గిట్లా అమ్ముకొని ఒక 20 లక్షల దాకా ఖర్చు పెట్టుకుంటారని తెలిసింది. ఎమ్మెల్యే గారికి తెలిస్తే వాళ్ళకి సంబంధించిన వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి అడ్మిట్ చేసి సార్ కూడా సలహాగా 1-2 సార్లు వచ్చి చూశారు. నిన్న సర్జరీ కూడా ఏంటంటే అతనికి హీలింగ్, అల్సర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి మేడం. బాడీ మొత్తం కూడా కొంచెం వుండ్ హీల్ అవ్వట్లేదు అని చెప్పి స్కిన్ గ్రాఫ్టింగ్ చేస్తుందని చెప్పి నిర్ణయించారు. సో మా దగ్గర కూడా వేరే ఆర్థోపెడిక్ సర్జన్ తోటి దేవరాజ్ సార్, ఎన్స్పీషియా మల్లేష్ వాళ్ళు బృందం మొత్తం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఇది స్కిన్ గ్రాఫ్ట్ చేస్తే అతనికి ఇంకా కొత్త లైఫ్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటది అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారితో మాట్లాడితే సార్ కూడా నేను ఈ సర్జరీలో పాల్గొంటానని చెప్పి నిన్న మార్నింగ్ నుంచి మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ వరకు ఒక 3-4 hours కష్టపడి ఈ సర్జరీ చేశారు మేడం. ఇప్పుడు యాజ్ ఆఫ్ నా కండిషన్ అయితే అతనికి కొంచెం ఐసీలో పెట్టి మానిటరింగ్ చేస్తున్నాం. స్క్రీన్ గ్రాఫ్టింగ్ తో పాటు కొంచెం కొల్లాజన్ షీట్ అని ఉంటది, ఇన్ఫెక్షన్స్ రాకుండా స్ప్రెడ్ అవ్వకుండా తొందరగా హీల్ అవడానికి. సో అది కూడా వేసి అబ్జర్వేషన్ లో అయితే ఉంచాం మేడం ప్రస్తుతానికి. స్కిన్ గ్రాఫ్టింగ్ అంటే జస్ట్ లైక్ ప్లాస్టిక్ సర్జరీ అని చెప్పొచ్చా అండి, అంటే నార్మల్ గా అర్థమయ్యేదానికి? ఇప్పుడు అతని బాడీలోనే ఎక్కడెక్కడ కాలని భాగం ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి స్కిన్ తీసి అతని బాడీలో నుంచి తీసి మళ్ళీ ఇక్కడ అంటిస్తారు, అంతే కదా? ఎక్కడి నుంచి తీసారండి ఇప్పుడు అతనికి, ఎక్కడ పెట్టారు? 2 తొడల నుంచి తీశారు మేడం. ఎడమ తొడ, కుడి తొడ నుంచి తీశారు మేడం. మరి అక్కడ ఏం ప్రాబ్లం ఉండదా అండి తర్వాత? అవి తొందరగానే హీల్ అవుతుంది మేడం, అదేమి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఊన్స్ అన్ని హీల్ అవ్వట్లేదు అనే ఉద్దేశంతో చేశారు. సో 3 to 4 hours పట్టిందా అండి అయితే? అవును మేడం, అవును. స్వయంగా ఎమ్మెల్యే గారు కూడా, ఇందులో వెంకట్రావు గారు కూడా సర్జరీలో పార్టిసిపేట్ చేశారని విన్నాము. 3 to 4 hours ఆయన కూడా ఉన్నారా?
ఆ సార్ కూడా ఇక్కడే ఉండి అబ్జర్వేషన్ లో ఉండి ఐసీయూలో పెట్టిన తర్వాతనే సార్ వెళ్ళిపోయారు మేడం. మమ్మల్ని ఫోన్ చేసి కూడా మానిటర్ చేస్తున్నారు, ఎలా ఉంది కేసు అని కూడా చెప్తున్నారు. ఇక్కడ కూడా మాకున్న ఆర్థోపెడిషన్, ఇంకో జనరల్ సర్జన్ గారు ఈ రోజు వచ్చారు. సార్ కూడా వాళ్ళ పర్యవేక్షణలో 24 hours ట్రీట్మెంట్ ఏదో అందిస్తున్నాం మేము. పోన్లేండి. ఇప్పుడు అతను హ్యాపీయా? అతను అతని కుటుంబం అందరూ కూడా చివరి హోప్ లాగా ఉన్న బాడీ చూస్తే కొంచెం ట్రీట్మెంట్ చేసే క్రమంలోనే చాలా మంది చాలా భయాందోళనకు గురైనట్టు అనిపిస్తుంది మేడం. అంత ఎక్స్టెన్సివ్ బర్న్స్ ఉన్నాయి అతనికి. బా సో మాక్సిమం మన ఏరియా హాస్పిటల్ భద్రాచలంలో ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కి ఆ ట్రీట్మెంట్ అంటే కొంచెం ఎక్కువ స్థాయికి మించి వైద్యం చేస్తున్నట్టే మేడం. ఎందుకంటే ఇక్కడ సహకారం ఎమ్మెల్యే గారిది, మా సర్జన్స్ ఉంది, మా డాక్టర్స్ కూడా రిస్క్ తీసుకొని చేస్తున్నారు. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్ మేడం. అతనికి అవును, చాలా చిన్న హాస్పిటల్, మీ దగ్గర ఎక్విప్మెంట్ తక్కువ ఉంటుంది. ఏరియా హాస్పిటల్ ఎక్విప్మెంట్ తక్కువ ఉంటుంది. తర్వాత అంత భారీ స్థాయిలో చేసేటువంటి పరిస్థితి కూడా ఉండదు. కానీ మీరు అది చేసి సక్సెస్ చేశారు కాబట్టే ఈరోజు సుమన్ టీవీ మీ వరకు వచ్చింది. థ్యాంక్ యూ. అతనికి ఇప్పుడు పైన ఎక్కడైతే బోన్స్ ఉన్నాయి కనిపిస్తున్నాయని మీరు ఇందాక చెప్పారో అదంతా కవర్ అయిపోయిందా అండి స్కిన్ తోటి మంచిగా? మాక్సిమం కవర్ చేశారు మేడం. బట్ ఇది చేసిన తర్వాత కూడా ఇన్ఫెక్షన్స్ ఇట్లా రాకుండా చూసుకోవాలి. దానికి తగ్గట్టే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ 5 to 10 days లో తెలుస్తుంది మేడం ప్రోగ్రెస్ ఎట్లా ఉంది ఏంటి. ఓకే. అతను డిశ్చార్జ్ అయ్యేటప్పుడు అతనికి తగ్గిపోయి అంత మంచిగా డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కంపల్సరీ అతనితోటి మాట్లాడించండి ఒకసారి మాకు. తప్పకుండా. సరేనా? రైట్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. డాక్టర్స్ అంటే దేవుళ్ళు, అది నిజంగా మళ్ళీ ఇంకోసారి నిరూపించినట్టున్నారు. అది కూడా డాక్టర్స్ డే సందర్భంగా మీతో ఇంటర్వ్యూ చేయటం కూడా ఇట్స్ మై హానర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.